రోమియోలకు వ్రాసిన పత్రికను గురించి ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా రోమియోలకు వ్రాసిన పత్రికలో 16 అధ్యాయములు, 23,145 వచనములు. గ్రంథకర్త పౌలు వ్రాసిన కాలము క్రీస్తు శకము 58. పౌలు యొక్క గొప్ప వ్రాత అయిన రోమా పత్రిక పత్రికలన్నిటిలో మొదటి స్థానములో ఉంచబడినది. 4 సువార్తలు ప్రభు చేసిన కార్యములను గూర్చి, పలికిన మాటలను గూర్చి వివరించగా, ఈ పత్రిక ఆయన మరణం యొక్క ప్రాముఖ్యతను వివరించుచున్నది. క్రీస్తు యేసు యొక్క సువార్త ఒక వాస్తవము మాత్రమే కాదు గాని వాస్తవము కంటే ఘనమైనదని, అది జీవింపజేయదగిన వాస్తవమని, క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన వాడు దానికి తగినట్లు నడుచుకొను జీవితమే సువార్త ఫలమని. ఈ పత్రిక ముఖ్యాంశము దేవుని సువార్త. రోమా పౌరసత్వము, గ్రీకు సాహిత్యము, హెబ్రీయుల మతనిష్ట, గమాలియేలు శిష్యరికము, పరిసయ్యుని కార్యదీక్ష వెలమించిన పౌలు ఒక్కడే దేవుని సువార్తను గురించి వేదాంతము రాయగల సమర్థుడు. ఈ గొప్ప పత్రిక కొరంథీలోని గాయి అను సంపన్నుడి ఇంట నుండి వ్రాసి ఫీబే అను విధవరాలి ద్వారా రోమా సంఘమునకు పంపబడెను. గొప్ప సత్యములు గల ధననిధి ఒక బలహీనమైన విధవరాలికి అప్పగించుట చూడగా ఆమె ఎంత నమ్మకస్తురాలో తెలియజేయుచున్నది. ఈ పత్రికలో మొదటి 11 అధ్యాయములలో మహోన్నతమైన గొప్ప సత్యములు గలవు. 12 నుండి చివరి అధ్యాయముల వరకు ఆ మహోన్నతమైన సత్యములు ఆచరణలోనికి వచ్చుటను గూర్చి ఉన్నది. యుగములలో సమాధానము దొరకని ప్రశ్న: మనుష్యుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఎలా అవ్వగలడు? ఈ మహా ప్రశ్నకు సవివరణ సమాధానమే రోమా పత్రిక. పౌలు తన దీర్ఘ ప్రసంగములను, పత్రికలను ఆయా సంఘాలకు వ్రాయగా, ఈ సంఘములో దేవుని సువార్త, ఆయన మరణం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సువార్తను నమ్మిన ప్రతివానికి రక్షణ కలుగునని, అది దేవుని శక్తి అని, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని పౌలు తన పత్రికలో వివరించారు.